ముందు మీలో ఎవరు చేస్తారా? నా వైపు చూస్తారేంట్రా సార్? జీవితంలో ఒక్కసారైనా సరే థాయ్ మసాజ్ చేసుకొని చచ్చిపోవాలని సార్. అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. అందరూ కింద కూసుంటే నువ్వేందిరా పైన కూసుండావు? ఏడైతే ఉందిలే సార్, మీరు కోటికి ఇచ్చిన తర్వాత కింద పైన తేడా తెలియటం లేదు. అయినా వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి నీ ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా వెళ్తే నువ్వేం పీకుతుంటావురా? సార్ ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మీ పాపని తీసుకెళ్ళేటప్పుడు మీరేం పీకారు సార్? మేము అదే పీకారు. చివరిసారిగా అడుగుతాంట, వాడి ప్లాన్ ఏంటో చెప్పండి, బతికిపోతారు. అమ్ముతోడు సార్, మాకేం తెలియదు సార్. వాడిది మాది ఏదో బస్తీ దోస్తాన సార్. వాడికి మాకు అసలు ఏ సంబంధం లేదు సార్. ఒట్టు సార్. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్. మనం బుక్ అయిపోయామని. ఫోన్ ఇటీ. ఏంటి సార్ మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందా? తీసుకోండి సార్. ఆడి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఆడు చెయ్యండి సార్, ప్రమాణ పూర్తిగా నాకు ఫోన్ చేయండి సార్. ఒకవేళ చేస్తే బొంబాయి ముంబై అయినట్టు, మెడ్రాస్ చెన్నై అయినట్టు ఈ డాన్స్ మాస్టర్ రంగీలా మీ డ్రైవర్ రంగి అవుతాడు సార్. ఒకవేళ చేయకపోతే సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను. అది కాదు బైరెడ్డన్న, నేను చెప్పింది అర్థం చేసుకో. ఏమండి ఏందిరా 108 వ్యాన్ లాగా అటు ఇటు తిరగకపోతే కుదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్. సిట్ డౌన్ ప్లీజ్. ఏంటి సార్ బళ్ళో గంట కొట్టినట్టు గంటకి కొడతారేంటి సార్? ఫోన్ వచ్చినా అన్నోన్ నెంబర్ అండి, కావాలంటే చూసుకోండి. మాట్లాడు. ఎందుకు సార్ మాట్లాడటం? బళ్ళారి గారు మాట్లాడమంటే మాట్లాడవా? మాట్లాడు. ఎరా రంగి, ఏంటి మాస్టర్జీ నాకెందుకు ఫోన్ చేశారు? అదేంట్రా, నువ్వు లేకపోతే నేను చేతుని కలిసేవాడినా, ఎంత దూరం వచ్చేవాడినా? అందుకేరా ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ నీకే చెప్దామని ఫోన్ చేశా. మా నాయనే మా తండ్రి, అందుకు ఫోన్ చేసావయ్యా? అది సరే గాని మన నల్లసీను బాబీగాడు ఎలా ఉన్నారా? వాళ్ళకే పులసలు తీసిన పులస చేపల్లాగా బాగానే ఉన్నారు. ఏందిరా ఏదేదో వాగుతున్నావు, కనుక్కో. అర్థమైంది. ఇప్పుడు మేము ఎక్కడున్నామో చెప్పమ్మా. మా మామగాడు పక్కన. ఎక్కడున్నావురా? నా అబ్బ గురించి మాట్లాడితే ఎవడబ్బనైనా నరుక్కుతా. ఎక్కడా నా కూతురు? 160 పౌండ్ల వెయిట్, 178 సెంటీమీటర్ల హైట్, కుర్రాలు కోరుకునే కండలు, నీలాంటి వాణ్ణి ఎదుర్కొనే గుండె ధైర్యం. బేసిక్లీ మావా బస్తీ రాజ్గాడ్ పక్కన ఉంది. నువ్వు చావుతో ఆడుకుంటున్నావు. బై బర్త్డే అది నాకు హాబీ అయిపోయింది. దొరికితే గొడ్డు నరికినట్టు నరుకుతా. నన్ను పట్టుకుంటే గొడ్లు చేతికిచ్చి మరీ నరికించుకుంటా. పొద్దు కుంగే లోపు నీ ప్రాణాలు తీస్తా. పొద్దు పొడిచేదాకా నీకు అవకాశం ఇస్తా. ట్రై చేసుకో. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. నిన్ను సార్ 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 ఆవేశపడకండి, నా మాట వినండి. వాడి చేతిలో ఉంది మీ కూతురు కాదు, 10,000 కోట్లు. ఈ ఇన్కమింగ్ నంబర్ మన ఇన్స్పెక్టర్ కి పంపియండి. సరేనా? ఫోన్ చెయ్యడన్నావు కదరా? అంటే నాకు అలా అనిపించింది సార్. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. స్టూడెంట్స్ కి పోలీసులకి మధ్య జరుగుతున్న ఘర్షణలో మేజర్ సూర్య హఠాత్తుగా వచ్చి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. అమ్మో భయంగా ఉంది. చూసారా? చూసావరా? నువ్వు చేసిన ఘనకార్యం టీవీలో చూపించారు. ఎందుకురా వచ్చి రాగానే అనవసరమైన గొడవ? నే గొడవలు చేయడం కాదే, చేస్తున్న గొడవలు ఆపాను. టీవీలో విషయం చెప్పలేదా? ఈ టీవీ వాళ్ళు ఎప్పుడు ఇంతే, చెప్పాల్సిన విషయాలు ఎప్పుడు చెప్పరు. అది సరే గానీ నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందిరా అన్నయ్య. ఏంటిది మీనా? ఏమైందన్నయ్య? రుబ్బురోల్లా తయారయ్యావంటే ఎక్సర్సైజ్ చేయడం లేదా? 3 పూట్ల చేస్తున్నానే. ఇదేనా అమ్మా? ఈ రోజు నుంచి దీనికి ఫుడ్ కట్టు. ఉండండిరా, ఇది నీకు నీకు గొడవలు లేకుండా అందరూ షేర్ చేసుకోండి, ఓకే? ఈ చైన్ మీనా. మరి అక్కలకి? ఎవరు? మన ధ్వజస్తంభాలక? వాళ్ళ లెవెల్కి నేనే కొనగలనే, నా లెవెల్కి తీసుకొచ్చా. అవన్నీ సరే గాని ఆ గొడవలేంటి దొమ్మిలేంటి? నీ బుద్ధులు ఇంకా మార్చుకోవా? ఇంకేం మాట్లాడు, వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాడో వచ్చేప్పుడు కూడా అలాగే వచ్చాడు. మీరు మాత్రం మారారా ఏంటి? కిలోల నగలు దిగేసుకోవడం మానేశారా? పూటకో రకం చీర కట్టుకోవడం మానేశారా? లక్షణమైన ఆడపిల్లలు అనిపించే పని ఏదైనా చేస్తున్నారా? అడిగితే ఐఏఎస్ ఐపీఎస్ భార్యలు అంటారు. బుద్ధులనేవి పుట్టుకతోనే వచ్చేవి. అమ్మా ఏంటన్నా ఇది ఇలా తడిచిపోయావేంటి?
కాలంలోకి దోస్తారమ్మా. వాడెవడో వీడిని కాలంలో తోసేస్తే అడ్డగడతలో నువ్వేం చేస్తున్నావు? ఎవరో ఈయన్ని దోయటం కదమ్మా, ఈయన ఒకడు దోస్తాడు. ఆడిని కాపాడదాం నేను దూకాను. కాకినాడలో పిడుగుపడితే గుడివాడలో ఉన్నాడు గుండె ఆగినట్టు వాడిని ఎవడో కాళ్ళలో దోసేస్తే నా మేనలు బట్టలు తడిసిని. పాప ఈయనకి ఈతొచ్చు అనుకునే ఈయన కూడా దూకేశారండి మరి. ఏరా నిజమా? అవునమ్మా. కొట్టద్దమ్మా, ఇంకెప్పుడు ఎవరిని తోయనమ్మా. అమ్మా వదిలేండి అమ్మా, పాపం పసివాడు. ఇంకెప్పుడు ఎవరిని తోయలేదు. బాబు గారికి ఎవరిని తోటలేదే. నన్ను కొడతారేంటమ్మా? నిన్ను పనిలో పెట్టింది వాడు ఇలాంటి పనులు చేయకుండా చూడ్డానికి, చేసిన తర్వాత వాడిని కాదు నిన్ను కొట్టాలి ముందు. ఆయన దూరం అయినా నేను బ్రతుకుతున్నదే నీకోసం. నువ్వు కూడా దూరం అయిపోతే నేను బ్రతకలేనురా, బ్రతకలేను. ఏడవకమ్మా, ఇంకెప్పుడు కాలంలో దూకును. ఈతరాజు తెలిసిపోయింది కదా. మాట వినండి. అబ్బా ఏమిటండి చిన్నపిల్లవాళ్ళగా ఈ ప్యాంటు వేసుకుని బ్యాంకు వెళ్ళండి. ఎలా వెళ్తానే? ఏనుగు పాలతో వ్యాపారం చేయడానికి లోన్ ఇచ్చినందుకు ఆల్ ఇండియా లెవెల్లో అమ్మనాబుతుని తిట్టాడు మా జనరల్ మేనేజర్. నేను వెళ్ళను. వెళ్ళకపోతే ఎలాగండి? ఎలాగంటావంటే ఇన్ని తిట్లు తిట్టినవాడు అది ఆడదో మగదో తెలుసుకోకుండా ఇచ్చినందుకు ఇంత పచ్చిగడ్డి, పెండుగడ్డి, ఉలవలు, చిట్టు, తవుడు తింటావా చేస్తావా అని నా ఉద్యోగం పీకేస్తానే. నీ సంబంధం జరగమంటావు. నేను వెళ్ళను. చేట చేట చేచి నువ్వు లోపలికి వెళ్ళు. చేచి సమలోరికెళ్ళా. అలా చూడక కళ్ళు పోతాయి దరిద్రుడా. రే నువ్వు మాట్లాడే భాష ఏంటో నాకు చెప్పరా, నేను ఎవరితో చెప్పను రా. దడ్వాంచికలు దడ్డటి ఏరువాంటికలు టుండుం బల్పిత్రే బలాబల్. అట్ట కాదురా, నువ్వు మాట్లాడే భాష ఏంటో చెప్పరా. నేనెవరితో చెప్పను, రహస్యంగా చెవులో చెప్పు నాయనా. మళ్ళీ ఆ కొట్టుడే కొడతావేమిరా? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు నాయనా. నువ్వు మాట్లాడే భాష ఏంటరా? కిర్రకైగిరి బత్త బుల్లిసి బర్ల బుల్లిసే జుమ్మాని జుమ్ ప్రయాణి సతస్సునట్ట శ్రీ బెళ్ళ తాంబోదిని సుత కచ్చాల పామిని ఊరు కాట్రవల్లి కంపు జరి. నువ్వు మాట్లాడే భాష ఒక్క ముక్క అర్థం కావటం లేదురా. నేను నీకేం అపకారం చేశానురా? నా వెంటబడి ఇట్లా కొడుతున్నావు, నన్ను నా ఫ్యామిలీని నాశనం చేస్తున్నావు కదరా. నువ్వు మాట్లాడే భాష ఏంట్రా? ఏంట్రా నువ్వు మాట్లాడే భాష? ఎంత చాట ఎంత పరందెంత కాదు కండు ఎంత మోహంలో నవ్వుతుండో ഇവിടെ കൊച്ചുണ്ടോ എറണാകുളമുണ്ടോ എന്താ ഒരു കാര്യം കണ്ടോ എന്താ മാസവിലേസ ചാട്ട 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 എന്തായി ചാട്ടു. అక్కడేమో జనరల్ మేనేజరు, ఇక్కడేమో ఈ చాటగాడు. సమయానికి నువ్వు కూడా వచ్చావా? దమ్మదా ఏంటమ్మా అది? ఇన్స్టాల్మెంట్ క్యాష్. ఓహో నా ఉద్యోగం పోదు. గజేంద్ర నీకు రాజేంద్రకి వాళ్ళ బ్రహ్మాండమైన పార్టీ ఇస్తారు. ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించు. പാർട്ടി ഉണ്ടോ? നാനും ഒറ്റയോ പറയാം ഒറ്റയോ. 2 లీటర్స్ అన్ని టికెట్ బిల్ అక్కడ తీసుకోండి. చూస్తుంది. సరే సూపర్. హలో ఎక్స్క్యూజ్ మీ. ఏంటి మీది సూపర్. మీ బ్యాగ్ అదే మీ బ్యాగ్ సూపర్ గా ఉందండి. నన్ను థ్యాంక్స్. నో మెన్షన్. వస్తా. ఎవరే అతను? నాకు తెలీదు. ఎవరో పెద్ద క్రాక్ లా ఉన్నాడు. ఈ బ్యాగ్ మీద ఉన్న హవీజ్ చూసి నీ బ్యాగ్ సూపర్ గా ఉంది అని చెప్పడానికి వచ్చాడు. ఏయ్ అతను చెప్పింది బ్యాగ్ అయి ఉండదే. మరి నీ బ్యాగ్ అయి ఉంటుంది. ఏయ్ ఎక్కడ రాస్కెల్? ఒరేయ్ వెళ్ళిపోయాడుగా, వదిలేయ్. ఇలాంటి పోకిరి వాళ్ళతో గొడవ పడితే ఫ్రెండ్ గురించి కూడా మాట్లాడతారు. ముందు బ్యాగ్ కవర్ చేసుకుంటా, వెళ్దాం. అబ్బా పదవే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.